న్యూ ఇయర్ వేళ హైదరాబాద్ లో పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 1198 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టారు. నిన్న రాత్రి నుంచి తెల్లవారుజామున వరకు హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు చేశారు. న్యూ ఇయర్ నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ లో పలుచోట్ల పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై చర్యలు తీసుకున్నారు. వనస్థలిపురం ట్రాఫిక్ పోలీస్ నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో ఓ వ్యక్తి హంగామా సృష్టించాడు. తాను మద్యం సేవించలేదని, అయినా సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని ఆరోపించాడు. పోలీసులు తనపై చేసుకున్నారని ఆరోపించాడు. అయితే దీనిపై స్థానిక వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చేసరికి మందుబాబు అక్కడి నుంచి పరారయ్యాడు. అన్యాయంగా కొట్టిండు. నేను బండి నడపలేదు, నేను ఎంత కూర్చున్నా, మా ఊళ్ళకి ఇచ్చిర్రు. కానీ మీరు కూడా కొమ్మి ఆవుతూ స్వామి అయ్యప్ప మాలలో ఊర్రు. మీరు ఏంటంటే బండి ఎక్కిరని మీరే అంటారు. ఎవరు కొట్టారు? కానిస్టేబుల్ గారు చెప్పా మీద కొట్టిండు. దేనికి? అదే నేను కొంచెం మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ అని చెప్తున్నాం. దేనికి? ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ లో మా ఊరు దొరికిండు. ఓకే సార్ జర మాకు బండి అని ఫైన్ కట్టుకుంటాం అన్నాం. మా బండి మాకు ఇది, మేము రేపు వచ్చి ఫైన్ కట్టుకుంటాం. ఏమండి మీది? మాది యాక్టివా. ఎక్కడ ఉంటారు? నేను ఉన్నాం సార్, మేము వనస్థలిపురంలో ఉంటాం. ఏం పేరు నీ పేరు? ఏం పేరు నీ పేరు? రాలేదు. హైదరాబాద్ కుల్సంపురాలో మద్యం మత్తులో ఓ యువకుడు హల్చల్ చేశాడు. మద్యం సేవించి వాహనం నడుపుతూ ఉండడంతో పోలీసులు పట్టుకున్నారు. అయితే పోలీసులతో యువకుడు వాగ్వాదానికి దిగాడు. యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. मैं नहीं की क्या छोड़ देना। तुम्हारे से तू गाड़ी लेके गए मेरे पिया, तू गाड़ी लेके गए हमारे घर को, हमारे फोन टूट गया ना। हाँ मेरा नल्ला मत जाना, मेरा नल्ला मत जाना। आते की धन बोल के लगा देते क्या भाई हो? क्या छोड़ो जी, छोड़ो गाड़ी ले लो। चल भाई गाड़ी में बैठ, गाड़ी में बैठ रहे भाई, बात करेंगे। गाड़ी में बैठो भाई, मैं चोरी करा, मैं चोरी करा।